హలో వ్యూవర్స్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. నేను లింగారెడ్డి. వైఎస్ఆర్ కడప జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీ స్థానాల ఉప ఎన్నిక అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయి. అధికార టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో అక్కడ హై టెన్షన్ నెలకొని ఉంది. ఆదివారం సాయంత్రం 5 గంటలతో ప్రచారానికి తెరపడింది. దీంతో తెర వెనక రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి. గడిచిన 3 దశాబ్దాల్లో పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి ఎన్నికలు జరగడం ఇదే తొలిసారి. 1995, 2006, 2013, 2021లో ఈ ఎన్నిక ఏకగ్రీవమైంది. చివరిగా 2001లో మాత్రమే ఎన్నిక జరగడం గమనార్హం. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికతో అక్కడ ఏకగ్రీవానికి తెరపడినట్లయింది. ఈ స్థానం వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత గడ్డ కావడంతో ఆ పార్టీ సవాల్గా తీసుకుంది ఈ ఎన్నికను. పోలింగ్కు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రలోభాలకు తెరలేచింది. ఇరు పార్టీలు బేరసారాలకు తెరతీసినట్టు తెలుస్తుంది. ఒక్కొక్క ఓటుకు ఏకంగా 10,000 రూపాయలు ఇవ్వడానికి కూడా సిద్ధమైనట్లు సమాచారం. పులివెందుల, ఒంటిమిట్ట సిట్టింగ్ స్థానాలు గతంలో వైఎస్ఆర్సీపీవే. అధికార ప్రతిపక్షాలు పోటాపోటీ ప్రచారంతో అక్కడ రాజకీయ వాతావరణం వేడెక్కింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టారు. భారీ ఎత్తున భద్రతను ఏర్పాటు చేసి నిరంతరం డేగ కళ్లతో పహారా కాస్తున్నారు. ముఖ్యంగా పులివెందుల్లో పరిస్థితిని నిశ్చితంగా గమనిస్తున్నారు. పులివెందుల మున్సిపాలిటీలో కలిపిన గ్రామాలు మినహాయిస్తే ఇప్పుడు 5 ఎంపీటీసీ స్థానాల పరిధిలో ఉప ఎన్నిక జరుగుతోంది. ఇక్కడ కూటమి నుంచి ఎమ్మెల్సీ బీటెక్ రవి భార్య లతారెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తుమ్మల హేమంత్ రెడ్డి మధ్య ప్రధాన పోటీ ఉంది. మొత్తం 11 మంది ఈ ఉప ఎన్నిక బరిలో ఉన్నారు. 10,601 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. ఇక ఒంటిమిట్టలో 9 ఎంపీటీసీ స్థానాల పరిధిలో 24,606 మంది ఓటేయబోతున్నారు. ఈ ఉప ఎన్నికల్లో పలువురు స్వతంత్ర అభ్యర్థులు కూడా పోటీ చేస్తున్నారు. వారి భద్రతపై అనుమానాలు వ్యక్తం చేయడంతో పోలీసులు వారికి రక్షణ కల్పిస్తున్నారు. నామినేషన్ దగ్గర నుంచి నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు నాటి ఫ్యాక్షన్ను గుర్తు చేస్తున్నాయి. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టినట్లు కడప ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. 1100 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. పులివెందులపై మరింత నిఘా పెట్టినట్లు చెప్పారు. ఇక్కడ జెడ్పీటీసీ పరిధిలో పోలింగ్ కేంద్రాలన్నీ కూడా అత్యంత సమస్యాత్మకమైనవి. ఈ కేంద్రాల వద్ద ఆర్ముడు పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక పులివెందుల్లో ఇప్పటికే 500 మందికి పైగా బైండ్ ఓవర్ కేసులు నమోదయ్యాయి. 14వ తేదీ సాయంత్రం వరకు ఎలాంటి గొడవలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. పులివెందుల ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ఆర్సీపీ నేతలపై టీడీపీ నేతల దాడిని ఖండిస్తూ ఈ నెల 6వ తేదీన వైసీపీ నేతలు ర్యాలీ నిర్వహించారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి సహా 150 మందిపై పోలీసులు కేసు పెట్టగా వైసీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ను విచారించిన హైకోర్టు తొందరపాటు చర్యలు వద్దని, ఎవరిని అరెస్టు చేయవద్దని స్పష్టం చేసింది. ఇక పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక సందర్భంగా పోలింగ్ బూతుల మార్పులను సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఎన్నికల సంఘానికి సంబంధించి పోలింగ్ బూతుల మార్పుపై ఆదేశాలు ఇవ్వాలని కోరింది. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. అయితే ఇక పులివెందుల్లో మరి కాసేపట్లో ఎన్నిక జరగబోతుంది. ఈ ఎన్నిక సంబంధించి పులివెందుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన పట్టు నిలుపుకుంటుందా, లేదంటే సార్వత్రిక ఎన్నికల దగ్గర నుంచి రెట్టించిన ఉత్సాహంతో ఉన్న కూటమి పులివెందుల్లో జెండా పాతి సగర్వంగా పులివెందులపై తెలుగుదేశం పార్టీ జెండాని ఎగరవేస్తుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.